హాయ్ గైస్, ఈ వీడియోలో మనము ఆపరేషన్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ యొక్క ఆపరేషన్ గురించి చూద్దాం సార్. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందనుకోండి ఇండక్షన్ మోటార్. కొంచెం బాగా వినాలి సార్, చాలా ఇంపార్టెంట్, మనకి అర్థం చేసుకోవడానికి ఇంపార్టెంట్, క్వశ్చన్ అడగకపోవచ్చు. కానీ ఈ విధంగా తీసుకుంటే మనం స్టేటార్కి 3 ఫేజ్ ఏసీ సప్లై ఇస్తాం. స్టేటార్లో డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ ఉంది, దానికి 3 ఫేజ్ ఏసీ సప్లై విత్ ఎఫ్ హెడ్జెస్ ఇచ్చామనుకోండి. ఎప్పుడైతే మన స్టేటార్కి 3 ఫేజ్ ఏసీ సప్లై ఇచ్చామో దాంట్లో మన పోల్స్ అనేవి క్రియేట్ అవుతాయి సార్. పోల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అది 4 పోలా 8 పోలా 6 పోలా అనేది మన వైండింగ్ ప్రొసీజర్ బట్టి ఉంటుంది. ఈ పోల్స్ క్రియేట్ అవ్వడాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవ్వడం అంటాం. అయితే జనరల్గా 3 ఫేజ్ ఏసీ సప్లై ఇచ్చినప్పుడు మనకు వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటిదో మీకు తెలుసు. ఏం మ్యాగ్నెటిక్ ఫీల్డ్? రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇలా రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అయింది. అది ఏ డైరెక్షన్లో? క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. ఎంత స్పీడ్తో తిరుగుతుందో ఆ స్పీడ్నే మనము సింక్రోనస్ స్పీడ్ అన్నాము. మీకు తెలుసు ఆల్రెడీ, దీనిపైన మనం ప్రాబ్లమ్స్ కూడా చేసాము. ఇంత స్పీడ్తో తిరుగుతుంది అది, దీన్నే మనం రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాం. అయితే ఇప్పుడు ఈ రోటార్ అనేది ఇంకా కాన్స్టెంట్గానే ఉంది, ఇంకా తిరగడం స్టార్ట్ అవ్వలే. అంటే నా దగ్గర ఒక రోటార్లో ఉన్న కండక్టర్స్ ఉన్నాయి. ఈ రోటార్లో ఉన్న కండక్టర్స్ యొక్క స్పీడ్ 0. దాని తర్వాత స్టేటార్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఈ స్టేటార్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అది సింక్రోనస్ స్పీడ్తో తిరుగుతుంది. కండక్టర్స్ ఉన్నాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఇవి రెండింటి మధ్యలో రిలేటివ్ మోషన్. ఏంటివి సార్? ఇవి రెండింటి మధ్యలో రిలేటివ్ మోషన్ ఉంది. ఈ రిలేటివ్ మోషన్ ఎంత సార్ అంటే ns-0 అంటే ns. రిలేటివ్ మోషన్ అంటే ఇవి రెండింటి మధ్యలో తేడా, స్పీడ్లో తేడా. దీని స్పీడ్కి మధ్యలో తేడా ns-0 = ns. అంటే అది ఇవి రెండింటి మధ్యలో రిలేటివ్ మోషన్ ఎంత అంటే సింక్రోనస్ స్పీడ్ అంత రిలేటివ్ మోషన్ ఉంది. ఇంత రిలేటివ్ మోషన్ ఉంది కాబట్టి ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. కండక్టర్స్ ఉన్నాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, రిలేటివ్ మోషన్ ఉంది, కాబట్టి ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఈ ఫ్లక్స్ వచ్చి ఈ రోటార్ కండక్టర్స్ని కట్ చేసినప్పుడు అప్పుడు దీంట్లో కొంత ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కండక్టర్స్ ఎలాగో షార్ట్ సర్క్యూటెడ్ కండక్టర్సే కాబట్టి ఈ కండక్టర్స్లో కూడా కొంత కరెంట్ ఫ్లో అవుతుంది. ఇలా కరెంట్ ఫ్లో అవడం వల్ల అప్పుడు దీంట్లో కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాన్నే మనం రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ రోటార్ అంటాం. రోటార్లో ఉన్న రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఎంత స్పీడ్తో? సింక్రోనస్ స్పీడ్తో. ఇక్కడ స్టేటార్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో సింక్రోనస్ స్పీడ్తో రొటేట్ అవుతుంది. రోటార్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో సింక్రోనస్ స్పీడ్తో రొటేట్ అవుతుంది. ఈ రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ల మధ్యలో రిలేటివ్ మోషన్ ఎంత చెప్పగలరా? ఈ రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలో రిలేటివ్ మోషన్ ఎంత సార్ అంటే ns-ns. రిలేటివ్ మోషన్ అంటే స్పీడ్లో తేడా, అంటే ఇవి రెండింటి మధ్యలో రిలేటివ్ మోషన్ 0. ఇలా 0 రిలేటివ్ మోషన్ ఉన్నప్పుడే, రెండు ఫ్లక్స్లు ఉండి అవి సేమ్ డైరెక్షన్లో సేమ్ స్పీడ్తో తిరిగినప్పుడు వాటి మధ్య రిలేటివ్ మోషన్ 0 అయినప్పుడే మనకు టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ టార్క్ ప్రొడ్యూస్ అవ్వడానికి కండిషన్స్ ఏంటి? ఎన్ని ఫ్లక్స్లు ఉండాలి, అది ఏ డైరెక్షన్లో తిరగాలి, అవి రెండింటి మధ్యలో రిలేటివ్ మోషన్ ఎంత అని క్వశ్చన్ అడిగితే మీరు చెప్తారు. ఇప్పుడు టార్క్ ప్రొడ్యూస్ అయింది, ఈ టార్క్ వల్ల మన రోటార్ అనేది తిరుగుతుంది, ఈ టార్క్ వల్ల మన రోటార్ కూడా రొటేషన్ స్టార్ట్ అవుతుంది. ఏ డైరెక్షన్లో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో.
క్లాక్ వైజ్ డైరెక్షన్లో రోటారు ఎంత స్పీడ్తో తిరుగుతుంది సార్ అంటే ఎన్ఆర్ స్పీడ్తో తిరుగుతుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్లో మన రోటార్ కూడా కొంత స్పీడ్తో తిరుగుతుంది. ఈ ఎన్ఆర్ వాల్యూ ఎంత సార్ అంటే లెస్ దాన్ సింక్రోనస్ స్పీడ్. ఈ రోటార్ స్పీడ్ ఎంత సార్ అంటే సింక్రోనస్ స్పీడ్ కన్నా కొంచెం తక్కువ. సింక్రోనస్ స్పీడ్ కన్నా కొంచెం తక్కువ. ఎందుకు తక్కువ అంటే ఈ ఫ్లక్స్ తిరిగినంత స్పీడ్గా రోటార్ తిరగలేదు కదా. రోటార్కి బేరింగ్లు ఉంటాయి, బ్రష్ ఫ్రిక్షన్ ఉంటుంది, విండ్ ఫ్రిక్షన్ ఉంటుంది, లోడ్ ఉంటుంది. అది ఫిజికల్ స్పీడ్ కదా సార్. ఇది మ్యాగ్నెటికల్ స్పీడ్. ఇది సింక్రోనస్ స్పీడ్తో తిరుగుతుంది. మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సింక్రోనస్ స్పీడ్తో తిరుగుతుంది సార్. క్లాక్ వైజ్ డైరెక్షన్లో సింక్రోనస్ స్పీడ్తో తిరుగుతుంది. బట్ రోటార్ అనేది అంత స్పీడ్తో తిరగలేదు. అయితే ఇక్కడ రోటార్ అనేది ఏ డైరెక్షన్లో తిరగాలి సార్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే తిరగాలి. ఎందుకంటే ఈ రోటార్ తిరగడానికి గల కారణం ఎవరంటే టార్క్. ఈ టార్క్ రావడానికి కారణం ఎవరంటే రిలేటివ్ మోషన్. దీని అంతటికీ కారణం ఎవరు సార్ అంటే రోటార్ ఫ్లక్స్. ఈ రోటార్ ఫ్లక్స్ రావడానికి కారణం ఎవరు సార్ అంటే ఈ రోటార్లో ఉన్న కరెంట్. ఈ రోటార్లో ఉన్న కరెంట్ రావడానికి కారణం ఎవరు సార్ అంటే ఈ రోటార్లో ఉన్న ఈఎంఎఫ్. ఈ రోటార్లో ఉన్న ఈఎంఎఫ్ రావడానికి కారణం ఎవరు సార్ అంటే ఈ రిలేటివ్ మోషన్. అంతటికి మూల కారణం ఎవరంటే రిలేటివ్ మోషన్. రిలేటివ్ మోషన్ ఎంత ఉంది ఇక్కడ ఎన్ఎస్ మైనస్ జీరో. ఎన్ఎస్ మైనస్ జీరో. ఇప్పుడు అదే రిలేటివ్ మోషన్ ఎంత ఉందో చెప్పండి. ఇప్పుడు అదే రిలేటివ్ మోషన్ ఇక్కడ ఎంత అయిందో చెప్పండి. అదే రిలేటివ్ మోషన్ ఇక్కడ ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్. ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్. ఇది 1000 మైనస్ జీరో అనుకుంటే 1000 మైనస్ జీరో అనుకుంటే 1000 సింక్రోనస్ స్పీడ్ ఉన్నట్లు. అక్కడ రిలేటివ్ మోషన్ 1000 ఉన్నట్లు. ఇక్కడ ఇది 1000, ఇది 970 అనుకుంటే 970 అనుకుంటే రిలేటివ్ మోషన్ ఎంత ఉన్నట్టు 30 మాత్రమే ఉన్నట్టు సార్. ఇవి రెండింటి మధ్యలో స్పీడ్లో తేడా ఎంత 30. ఇక్కడ స్పీడ్లో తేడా ఎంత 1000. అంటే వీటన్నిటికీ మూల కారణం ఏదైతే ఉందో మన రిలేటివ్ మోషన్. ఆ రిలేటివ్ మోషన్ని అకార్డింగ్ టు లెన్స్ లా మన రోటార్ ఏం చేయాలి అపోజ్ చేయాలి. ఈ రోటార్ తిరగడానికి కారణమైన రిలేటివ్ మోషన్ని మన రోటార్ అనేది ఏం చేయాలి అపోజ్ చేయాలి. ఏం చెప్పినాడు లెన్స్ అనే శాస్త్రవేత్త ఎవ్రీ ఎఫెక్ట్ ప్రతి ఎఫెక్ట్ కూడా ఎవ్రీ ఎఫెక్ట్ అపోజ్ చేస్తుంది ఇట్స్ వెరీ కాజ్. ఆ ఎఫెక్ట్ రావడానికి ఎవరైతే కారణమయ్యారో ఆ ఎఫెక్ట్ రావడానికి ఎవరైతే కారణమయ్యారో ఆ కారణాన్ని ఇది అపోజ్ చేస్తుంది. ఈ ఎఫెక్ట్ అంటే మన రోటార్ తిరగడానికి కారణం రిలేటివ్ మోషన్. ఆ రిలేటివ్ మోషన్ 1000 ఉంది, దాన్ని జీరో చేయడమే మన ఏం. ఎవరు చెప్పినారు జీరో చేయమని? లెన్స్ అనే శాస్త్రవేత్త చెప్పినాడు. అందుకని మన రోటార్ సేమ్ డైరెక్షన్లో ఆ సింక్రోనస్ స్పీడ్ని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది క్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది 1000 దగ్గర వెళ్తే ఇది 970 దగ్గర దాకా కూడా వెళ్ళొచ్చు. ఈ అంతకన్నా ముందుకు వెళ్ళలేదు సార్. ఎందుకంటే దానికి బేరింగ్ ఫ్రిక్షను, బ్రష్ ఫ్రిక్షను, లోడు అన్నీ ఉంటాయి కాబట్టి. సో ఆల్వేస్ ఎల్లప్పుడు ఆల్వేస్ రోటార్ ట్రయింగ్ టు క్యాచ్ సింక్రోనస్ స్పీడ్. ఆల్వేస్ రోటార్ సింక్రోనస్ స్పీడ్ని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ నాట్ పాసిబుల్. అది పాసిబుల్ అవ్వదు. బట్ నాట్ పాసిబుల్. ఎందుకు పాసిబుల్ అవ్వట్లేదు అంటే మీకు తెలుసు. బట్ నాట్ పాసిబుల్ బికాజ్ ఎందుకు సార్ ఫ్రిక్షన్ వల్ల కావచ్చు, అదేవిధంగా లోడ్ వల్ల కావచ్చు. ఫ్రిక్షను అండ్ లోడ్, ఈ ఫ్రిక్షను అండ్ లోడ్ వల్ల అది క్యాచ్ చేయలేకపోతుంది. therefore always rotor speed nearly equal to synchronous speed, but not equal, nearly equal to synchronous speed but not equal. జనరల్ గా ఇండక్షన్ మోటార్ తీసుకుంటే చెప్పండి, ఇండక్షన్ మోటార్ లో ఎన్ఆర్ అనేది ఎట్లా ఉంటుంది సార్ అంటే స్లైట్లీ less than synchronous speed,
కొంచెం తక్కువ ఉంటుంది. ఇది 1000 ఉంటే ఇది 970 950 ఉంటుంది. ఇది జనరల్గా మన ఇండక్షన్ మోటార్ యొక్క ఆపరేషన్. ఇండక్షన్ మోటార్ యొక్క ఆపరేషన్ ఇది జనరల్గా మన ఇండక్షన్ మోటార్ యొక్క ఆపరేషన్. ఇండక్షన్ మోటార్ తీసుకొని ఈ విధంగా ఒక ఇండక్షన్ మోటార్ తీసుకొని రోటార్కి షార్ట్ సర్క్యూట్ చేసేసి రోటార్ని ఇలా స్టేటార్కి 3 ఫేజ్ ఏసీ సప్లై ఇస్తే అప్పుడు మన రోటార్ అనేది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే తిరుగుతుంది. రోటార్ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే తిరుగుతుంది, కానీ లెస్ దాన్ సింక్రోనస్ స్పీడ్తో తిరుగుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ అదే మెషిన్ తీసుకొని స్టేటార్కి 3 ఫేజ్ ఏసీ సప్లై విత్ ఎఫ్ హెడ్జెస్ ఇచ్చి అదేవిధంగా మన రోటార్కి డీసీ సప్లై ఇస్తే అది అప్పుడు సింక్రోనస్ మెషిన్ అంటాము. దాన్నే మనం ఏమంటాము? సింక్రోనస్ మెషిన్ అంటాము. ఇక్కడ NR = NS ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ అదే మోటార్ తీసుకొని స్టేటార్కి 3 ఫేజ్ ఏసీ సప్లై విత్ F1 హెడ్జెస్ ఇచ్చినప్పుడు రోటార్కి 3 ఫేజ్ ఏసీ సప్లై విత్ F2 హెడ్జెస్ ఇచ్చినప్పుడు రోటార్ స్పీడ్ ఎంత సార్ అంటే రోటార్లో పాసిబుల్ స్పీడ్ ఎంత అంటే 120/P ఇంటూ F1 ± F2 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 2 ఫ్రీక్వెన్సీలు ఇచ్చినప్పుడు అది పాజిటివ్ సీక్వెన్స్ అయితేనేమో ప్లస్, నెగటివ్ సీక్వెన్స్ అవుతాయినేమో మైనస్. నెగటివ్ సీక్వెన్స్కి అయితే మైనస్, పాజిటివ్ సీక్వెన్స్కి అయితే ప్లస్ తీసుకోవాలి. ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెషిన్ తీసుకున్నాను, దీనికి 3 ఫేజ్ ఏసీ సప్లై ఇచ్చినాను. దీంట్లో 4 పోల్స్ ఉన్నాయి, దీంట్లో 6 పోల్స్ ఉన్నాయి. అప్పుడు రోటార్ స్పీడ్ ఎంత సార్ అంటే 0. అప్పుడు రోటార్ తిరగదు, మీకు కూడా తెలుసు, ఎందుకంటే పోల్స్ ఖచ్చితంగా సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఒక మోటార్ తీసుకొని ఇప్పుడు స్టేటార్ని షార్ట్ సర్క్యూట్ చేసి రోటార్కి 3 ఫేజ్ ఏసీ సప్లై ఇచ్చినాను అనుకోండి. రోటార్కి 3 ఫేజ్ ఏసీ సప్లై విత్ ఎఫ్ హెడ్జెస్ ఇచ్చినాను అనుకోండి. అప్పుడు ఏమవుతుందో చెప్పండి? అప్పుడు ఏమవుతుంది సార్? ఇక్కడ రోటార్ అనేది కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. NR స్పీడ్తో రివర్స్ డైరెక్షన్లో తిరుగుతుంది. రోటార్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది, ఆర్ కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఒక మోటార్ తీసుకొని ఇక్కడ 2 ఫేజ్ ఏసీ సప్లై ఇచ్చాను అనుకోండి. 2 ఫేజ్ ఏసీ సప్లై, ఇదేం మోటారు? 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్కి ఏ సప్లై ఇచ్చినావు? 2 ఫేజ్ ఏసీ సప్లై. అప్పుడు మరి రోటార్ తిరుగుతుందా? తిరగదు సార్. ఇది రోటార్ని తిప్పేంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేయదు. రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నాట్ ఎనఫ్. రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 3 ఫేజ్ మోటార్కి 2 ఫేజ్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఒక మోటార్ తీసుకొని ఇక్కడ 3 ఫేజ్ ఏసీ సప్లై ఇచ్చినాను. 3 ఫేజ్ ఏసీ సప్లై విత్ ఎఫ్ హెడ్జెస్ ఇచ్చినాను. అప్పుడు రోటార్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో చాలా బాగా తిరుగుతుంది. అప్పుడు సడన్గా ఏమైందంటే 1 ఆఫ్ ద ఫేజ్ గెట్స్ ఓపెన్ సర్క్యూటెడ్. ఏదైనా ఒక ఫేజ్ ఓపెన్ సర్క్యూట్ అవుతే one of the phases ఓపెన్ సర్క్యూట్ అవుతే అప్పుడు రోటార్ యొక్క స్పీడ్ తగ్గుతుంది. స్లోగా రోటార్ స్పీడ్ తగ్గుతుంది, రోటార్ తిరుగుతుంది, రెడ్యూస్డ్ స్పీడ్తో తిరుగుతుంది. కానీ ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది కదా, ఈచ్ 10 ఆంపియర్ వెళ్ళాల్సింది 30 ఆంపియర్స్ కావాలి మోటార్కి. ఒకటేమో ఓపెన్ అయిపోయింది, మరి ఎట్లా సార్ మోటార్ తిరగాలంటే 30 ఆంపియర్స్ కావాలి సార్ మోటార్ తిరగాలంటే. అంటే దీని నుంచి ఒక 15 ఆంపియర్స్, దీని నుంచి ఒక 15 ఆంపియర్స్ వెళ్ళాలి.
యాక్చువల్గా 10-10 వెళ్ళాల్సింది ఇప్పుడు ఎంత వెళ్తుంది? 15-15 వెళ్తుంది. 10-10 వెళ్ళాల్సింది 15-15 వెళ్తే ఉంటాయా? రిమైనింగ్ ఫేజెస్ డ్యామేజ్డ్. రిమైనింగ్ ఫేజెస్ అనేవి బర్న్స్ అవుట్. రిమైనింగ్ 2 ఫేజెస్ ఏవైతే ఉన్నాయో అవి కాలిపోతాయి. ఓపెన్ సర్క్యూట్ అయింది, సేఫ్ సార్. మిగతా 2 కాలిపోతాయి. ఇలాంటి ఫర్ ఎగ్జాంపుల్ అదే ఒక మోటార్ తీసుకొని ఇది ఒక 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్. ఈ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్కి డీసీ సప్లై ఇచ్చినాను. ఏమవుతుంది? నువ్వు ఒకవేళ రేటెడ్ డీసీ సప్లై ఇస్తే స్టేటార్ వైండింగ్ బర్న్ అవుతుంది. అదే స్మాల్ డీసీ సప్లై ఇస్తే ఏం కాదు కానీ బర్న్ అవ్వదు, అలాగే మ్యూచువల్ ఇండక్షన్ జరగదు. స్మాల్ డీసీ సప్లై ఇస్తే మ్యూచువల్ ఇండక్షన్ జరగదు. కానీ నువ్వు రేటెడ్ డీసీ సప్లై ఇస్తే అప్పుడు ఏమైపోతుంది? స్టేటార్ వైండింగ్ బర్న్ అయిపోతుంది. ఇలాంటివి జనరల్గా డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది సార్. ఏమన్నా కొత్తగా అడగాలనుకుంటే ఇట్లా అడగడానికి ట్రై చేస్తాడు సార్. ఆర్ యూ క్లియర్? ఎవ్రీథింగ్ క్లియర్ సార్? రైట్. ఇది ఆపరేషన్ ఆఫ్ ఇండక్షన్ మోటార్. 3 ఫేజ్ సప్లై ఇచ్చిన వెంటనే పోల్స్ క్రియేట్ అవుతాయి. ఆ పోల్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో సింక్రోనస్ స్పీడ్ తో తిరుగుతాయి. దాన్ని రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. కానీ రోటార్ అనేది ఇంకా తిరగట్లేదు. ఈ రోటార్ కి స్టేటర్ లో ఉన్న ఫ్లక్స్ కి మధ్యలో రిలేటివ్ మోషన్ ఉంది కాబట్టి రోటార్ లో ఈఎంఎఫ్ వస్తుంది. ఆ రోటార్ లో ఉన్న ఈఎంఎఫ్ వల్ల కరెంట్ వస్తుంది. ఆ కరెంట్ వల్ల రోటార్ లో ఫ్లక్స్ వస్తుంది. ఈ రెండింటి మధ్యలో రిలేటివ్ మోషన్ 0 ఉన్నప్పుడు టార్క్ వస్తుంది. ఈ టార్క్ అనేది మన రోటార్ ని తిప్పుతుంది. ఏ డైరెక్షన్ లో తిప్పాలి అంటే రిలేటివ్ మోషన్ ని తగ్గించే డైరెక్షన్ లో తిప్పాలి. రిలేటివ్ మోషన్ తగ్గాలంటే రోటార్ సేమ్ డైరెక్షన్ లో రావాలి. ఒకవేళ రోటార్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తే ఇది 1000 మైనస్ ఆఫ్ -970 అవుతుంది. 1000 మైనస్ ఆఫ్ -970 అంటే 1000 ప్లస్ 970 అంటే రిలేటివ్ మోషన్ పెరుగుతుంది. లెన్స్ ఏం చెప్పినాడు? తగ్గించమని చెప్పినాడు. సో సేమ్ డైరెక్షన్లో తిరగాలి. అప్పుడు రిలేటివ్ మోషన్ 30 అయింది. ఆ విధంగా ఆల్వేస్ రోటార్ ట్రయింగ్ టు క్యాచ్ ద సింక్రోనస్ స్పీడ్. రోటార్ సింక్రోనస్ స్పీడ్ని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇండక్షన్ మోటార్లో అది పాసిబుల్ కాదు. ఎందుకంటే దానికి ఫ్రిక్షన్, లోడ్ ఎక్సెట్రా ఉన్నాయి కాబట్టి, ఎలాంటి మ్యాగ్నెటిక్ లాకింగ్ లేదు కాబట్టి. ఇక్కడ ఆల్వేస్ రోటార్ నియర్లీ ఈక్వల్ టు సింక్రోనస్ స్పీడ్ బట్ నాట్ ఈక్వల్. దగ్గరగా ఉంటుంది కానీ ఈక్వల్ ఉండదు. ఈ ఇండక్షన్ మోటార్లో రోటార్ స్పీడ్ ఎట్లుంటుంది అంటే స్లైట్లీ లెస్ దాన్ సింక్రోనస్ స్పీడ్ కన్నా స్లైట్గా లెస్ ఉంటుంది. ఒక్క క్వశ్చన్ సార్ నియర్లీ ఈక్వల్ అన్నారు కదా, ఒకవేళ ఈక్వల్ అయితే పరిస్థితి ఏంటి? ఒకవేళ ఈక్వల్ అయితే రిలేటివ్ మోషన్ ఎంత? 0. రిలేటివ్ మోషన్ 0 అయితే ఈఎంఎఫ్ వస్తుందా? రాదు. ఈఎంఎఫ్ రాకపోతే ఇవన్నీ రావు, ఫైనల్గా టార్క్ కూడా రాదు. ఇండక్షన్ మోటార్లో రోటార్ అనేది సింక్రోనస్ స్పీడ్ని క్యాచ్ చేయదు. ఒకవేళ క్యాచ్ చేస్తే రిలేటివ్ మోషన్ 0 అవుతుంది కాబట్టి టార్క్ 0. రిలేటివ్ మోషన్ 0 అవుతుంది కాబట్టి టార్క్ 0, టార్క్ ఉండదు అని మీరు చెప్పాలి. చెప్తారు కదా సార్?